రైట్ సేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరం మొదలుపెట్టారు. ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. దానికి సంబంధించి కార్యక్రమాలకి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ శంకారావం పేరుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో వరుసగా పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఈ నెల 14వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, జనసేన అధినేత ఏదైతే 14వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన జరుగుతుందో దానికి సంబంధించి మొత్తం మీద కూడా రూట్ మ్యాప్ అయితే ఇంకా ఒక కొలికైతే వచ్చినట్లేదు. అంటే మొత్తం మీద ఏంటంటే మనకు తెలిసిన సమాచారం, ఆయన ఈ రూట్ మ్యాప్లో మొత్తం కూడా హెలికాప్టర్లోనే ఆయన తెలుపుతారనేది కూడా తెలుస్తోంది. మొట్టమొదటి రోజు భీమవరంలో ఆయన పర్యటించనున్నారు. భీమవరంలో 14వ తారీఖు ఆయన పర్యటనలో ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఆయన అక్కడ గతంలో కంటెస్ట్ చేశారు కాబట్టి అసలు అక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి, అక్కడ ఏంటనే అంశాలపైన కూడా ఆయనకు ఒక అవగాహన ఉండడంతో దానికి సంబంధించి పూర్తిగా మళ్ళీ రానున్నటువంటి ఎలక్షన్లు అలాంటి తప్పిదాలు జరగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్కి దిశ నిర్దేశం చేసే విధంగా అక్కడ ఆయన చర్చలు జరుపుతున్నారు. ఏదైతే గతంలో కష్టపడ్డ వారికి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి కానివ్వండి, ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరువురు కూడా కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి అటు టీడీపీ నాయకత్వాన్ని కూడా పిలిచి మాట్లాడి సమంగా కలిసి వెళ్ళాలనే ఆలోచనతో రెండు విధాలకు కూడా నచ్చజెప్పే విధంగా ఇరువురు మధ్యలో కూడా ఎటువంటి ప్రపంచాలు రాకుండా చూసే విధంగా రేపు 14వ తారీఖున నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి యాత్రకు సంబంధించి ఆయన షెడ్యూల్ అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన కొన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది. ప్రోటోకాల్ కమిటీ కానివ్వండి, ఆర్గనైజింగ్ కమిటీ కానివ్వండి, ఇలా కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలన్నీ కూడా ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో రూట్ మ్యాప్ తయారు చేసే విధానంలో ఇప్పటికే బిజీకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఉన్నారో రూట్ మ్యాప్ తయారు చేస్తే ఆయా విభాగాల వారు ఆయా నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తదనంతరం అమలాపురంలో కూడా పర్యటించనున్నారు. అంటే 14వ తారీఖు భీమవరం, 15వ తారీఖు అమలాపురం, 16వ తారీఖు కాకినాడ, 17వ తారీఖు రాజమండ్రి. అంటే మొత్తం మీద ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో, అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాకినాడ కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా సుజాయిగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే గతంలో కూడా కాకినాడలో ఇప్పటికే ఒకసారి ఆయన అక్కడ చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ సమావేశాలు మీటింగ్లు చేయడం జరిగింది. కానీ మళ్ళా కూడా ఈ యొక్క మీటింగ్స్ అక్కడ ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రజలంతా కూడా అక్కడ ఆయన పోటీ చేస్తారనే ఆలోచనతో అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రూట్ మ్యాప్కి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇప్పటికీ కొన్ని గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో అటు టీడీపీకి కూడా కొద్దిగా బలంగా ఉండడంతో జనసేన ఈ గతం కంటే కూడా ఇప్పుడు బలం పెంచుకుని ఉండడంతో ఎక్కడ కూడా కార్యకర్తల మధ్య అక్కడక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పొరపాట్లన్నీ మరలా పునరావృతం కాకుండా ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే ఈ యొక్క జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపగలవు అనే ఆలోచన విధానంతో తప్ప వేరే ఆలోచనతోనే ముందుకెళ్ళే ప్రసక్తి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేస్తాను. దానికి సంబంధించే ఇరు పార్టీల నేతలతో కూడా, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే కంటెస్ట్గా చేసినటువంటి క్యాండిడేట్స్ కానివ్వండి, ఇప్పుడు చేద్దాం అనుకున్నటువంటి ఆశావాహులతో కానివ్వండి, వీరితో కూడా ఏదైతే ఈ 14 నుంచి 17 వరకు ఉన్న షెడ్యూల్లో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఈయన కలుస్తారని అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కలిసి, అంటే అటు టీడీపీ మరియు ఇటు జనసేన ఇరువురిని కూడా కూర్చోబెట్టి వెళ్దాం, మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్దాం, ప్రజల్లో ఇప్పటికీ వైసీపీ చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి వ్యతిరేకత ఏదైతే ఉందో వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ఓట్ బ్యాంక్గా మలుచుకునే విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. దీని తదనంతరం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తదనంతరం మళ్ళా ఏదైతే ఉందో దీనికి సంబంధించి మళ్ళీ ఇదే జిల్లాల్లో కూడా మరొకసారి పర్యటన కూడా చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. అంటే పూర్తిగా జనసేనాని గెలుపు ఎక్కడైతే సునాయాసంగా ఉంటుందో అక్కడ 1-2 సార్లు ప్రయత్నాలు చేసి గెలుపుని సాధించాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలు, అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో
కాపు బలం ఎక్కువగా ఉండడంతో జనసేన గ్రాఫ్ అక్కడ భారీగా పెరుగుతుండడంతో అక్కడ ఆయన టార్గెట్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ 2 జిల్లాలను కూడా క్లీన్ చిప్ చేసి జనసేన టీడీపీ పొత్తుల భాగంగా 2 జిల్లాలను కూడా క్లీన్ చిప్ చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇప్పటికే వైజాగ్లో బలం పెంచుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ 14 నుంచి 17 తారీఖులో చేసేటటువంటి ఏదైతే ఈ పర్యటన ఉందో ఈ పర్యటనలో ఇరు పార్టీల నేతల మధ్య ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు ఎత్తున ఆ విభేదాలను చెరగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి తరహా విభేదాలు ఉండొచ్చు కాబట్టి ఆయనకి రానున్న రోజుల్లో ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆయన సమస్యలు సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఆయన చెప్పిన మాట వినే విధంగా ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క 14 to 17 టూర్ ఏదవుతుందో చాలా పకడ్బందీగా ఆయన ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ ప్లాన్ చేసి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.